రోజు మనం చాలా సింపుల్ గా సూపర్ టేస్టీగా ఉండే స్పెషల్ రెసిపీ చేసుకుందామండి. అదే బంగాళదుంప ఉల్లికారం. ఈ కర్రీ అన్నంలో అయినా, రోటీతో అయినా, చపాతీతో అయినా చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి ఆలస్యం ఎందుకు? ఇంకా రెడీ చేద్దాం రండి. నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ద కిచెన్స్ డిలైట్ ఛానల్ నుంచి వీడియోస్ రావడం లేట్ అయింది. ఇక నుంచి రెగ్యులర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయండి. మీరందరూ తప్పకుండా చూడండి. ఈ రోజు నేను బంగాళదుంపను ఉల్లికారం పెట్టి చేస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోయేలాగా. దీనికోసం అరకేజీ బంగాళదుంపలను ఉడికించేసి ఇలా ఈ సైజు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికోసం ఒక 6 ఉల్లిపాయలని తీసుకుని వీటిని ఏం చేయాలో చూపిస్తాను. ఈ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందామండి. టమాటా కూడా తీసుకున్నాను. దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇది కూడా గ్రైండర్లో వేసేసుకుందామండి. ఇది కట్ చేసి పెట్టుకున్నాం కదండి. దీంట్లోకి 2 లవంగాలు, ఒకటి ఇలాచి, అలాగే 1 స్పూను ధనియాలు కూడా వేసుకుందామండి. ధనియాలు ఇలా డైరెక్ట్గానే వేసుకుంటున్నాను. ధనియా జీరా పౌడర్ వేయట్లేదు నేను. అలాగే 1 స్పూను జీలకర్ర, దీనికి సరిపడా 1 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఈ గ్రేవీకి సరిపడా కారం వేసుకుందాము. అలాగే 1 స్పూను ఉప్పు వేసుకుందామండి. సరిపోతే చూసుకుని వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుందామండి. ఇలా గ్రైండ్ అయితే చాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం ఉంది కదండి, అదంతటిని ఇంట్లో వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా కలిపేసుకుని దీనికి కొంచెం కరివేపాకు వేసుకుని కలిపేసుకుని ఈ ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇవ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత మనకి కూరలా ముద్దిలో చూడొచ్చు. ఇలా గ్రేవీ రెడీ అయినప్పుడే దీంట్లో కొంచెం ఉప్పు చూసుకుని ఉప్పు కారం కూడా వేసేసుకున్నామండి. 1 స్పూన్ ఉప్పు వేసుకున్నామండి. ఇందాక వేసాం కదా, దానికి ఇంకొక స్పూన్ వేసుకుంటే సరిపడుతుంది. ఇలాగే కారం కూడా తక్కువైందండి. ఇది కూడా 1 స్పూన్ వేసుకుంటాము. 3 బాగా కలిసేదే కలుపుకోండి. ఇంత కలిసేలా కలుపుకోవాలి. గ్రేవీ అంతా ఇలా దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఇదే టైంలో బంగాళదుంపలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసుకుందామండి. ఉడికించి ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాము, వాటిని వేసేసుకున్నాము. ఈ కారం అంతా దానికి పట్టేలాగా బాగా కలుపుకుని మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. చూద్దామండి 10 నిమిషాల తర్వాత. చూసారా కూర ఎంత బాగా రెడీ అయిందో, మంచి సువాసన కూడా వస్తుందండి. అప్పుడే మనకి కూర రెడీ అయిపోయిందని తెలుస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిపైన కొంచెం కొత్తిమీర వేసేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. మనం సూపర్ టేస్టీ బంగాళదుంప ఉల్లికారం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.